నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని చూద్దాం. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ మీడియా సమావేశం. మాజీ మంత్రి కుర్రసాల కన్నబాబు వ్యాఖ్యలకు కౌంటర్. మాజీ మంత్రి కుర్రసాల కన్నబాబు కూటమి ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉందని ఆరోపించడం హాస్యాస్పదం. 2014లో టీడీపీ ప్రభుత్వం పోలవరం సీసీ రోడ్ల నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణం, పెన్షన్ పంపిణీ ఎంతో ఘనంగా అభివృద్ధి చేశాము. 2019లో 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి ఏపీని నెట్టింది మీ వైసీపీ ప్రభుత్వం. మద్యం మాఫియాతో కోట్ల రూపాయల దోపిడీ చేసింది మీ వైసీపీ ప్రభుత్వం. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన హింసాత్మక పాలన మీది కాదా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత ఇప్పటికీ 1,19,037 కోట్ల రూపాయలు అప్పు మాత్రమే చేసింది. ఇవన్నీ మీరు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయాయి. మేము అమల్లోకి వచ్చిన తరువాత సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న ఘనత మాది అని అన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతికి మళ్ళీ కలుస్తాం. నిన్న మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అప్పుల ఊబిలో రాష్ట్రం అని పెట్టి మళ్ళీ 2,93,000 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని పెద్దలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశీ పర్యటనకి వెళ్ళిపోయారు అన్నాం. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా కన్నబాబు గారు చాలా తెలివైనడు. మీ సంస్థలోనే, ఈనాడులోనే విలేకరుగా వెళ్ళి మంచి అనుభవంతో ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు. ఏ చెప్పినా సరే ఆలోచించి చెప్తారు. ఏ విమర్శ అయినా సరే సద్విమర్శగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. జనరల్గా ఆయనకి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి పర్సనల్ ఒపీనియన్. ఈ ఒక్కొక్క దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అప్పుల ఊబిలో నెట్టేసేయడానికి గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా 5 లక్షల కోట్ల రూపాయలు, 19కి దిగిపోయేటప్పటికి 5 లక్షల కోట్ల రూపాయలకి రాష్ట్రానికి అప్పు ఉంది. అంతకుముందు 1,25,000 కోట్ల అప్పుతో కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు. మీ ప్రభుత్వం 24 దిగేటప్పటికి 12 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు అప్పు ఉంది. ఈ 1,25,000 పోను ఉన్న 3 లక్షల చిల్లరకి కూడా ఆ రోజున పోలవరాన్ని 70% పూర్తి చేయడం జరిగింది. ఆ రోజున రాజధాని నిర్మాణం శరవేగంగా చేస్తూ, రోడ్ల నిర్మాణం చేసుకుంటూ, వివిధ రకాలైన సంస్థలకి 4,500 డిపార్ట్మెంట్లకు సరిపడా క్వార్టర్స్ని 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీని కట్టుకున్నావు, నువ్వు కూర్చుని అసెంబ్లీ పరిపాలించిన సెక్రటేరియట్ని కట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. నిలువు నీడ లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలోని కూడా చేసిన పనులు, పోలవరాన్ని చేసాం, రోడ్లు నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఆ రోజు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలో 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే బీటీ రోడ్లు వేసుకున్నాం. వివిధ రకాలైన పనులన్నీ కూడా చేసుకుంటూ రైతుకి ఆ రోజు ఇబ్బంది లేకుండా 24 గంటల నుంచి 48 గంటల లోపల డబ్బులు పడే పరిస్థితి.
1వ తారీఖుకి పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000ని 3000 చేయడానికి 3 దఫాలు 4 దఫాలు 100, 50, 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు గడిపిన తీరు నీదైతే ఒకేసారి 2000 రూపాయలు చేయడం, మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని 4000 రూపాయలు చేసిన ఘనత కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులకు, అలాగే కూటమి నాయకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్రంలో 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనందరికీ తెలుసున్నవే. ముఖ్యంగా ఆ రోజు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చెప్పడం జరిగింది, విద్యుత్ రంగాన్ని పూర్తిగా మార్పు చేస్తాం, విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద భారం లేకుండా చేస్తామని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు మరి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో న్యూ ఆఫ్ ఛార్జెస్ కూడా ఈరోజు సుమారు 4500 కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు మొన్న 1వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, ప్రజల మీద ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు భారం కానీ పన్నుల భారం కానీ ఉండదని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సంస్కరణలు విద్యుత్ రంగంలో కూడా అనేక రంగాల సంస్కరణలు తీసుకురావడం, విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత కూడా ఈ దేశ చరిత్రలోనే ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు మనం మా నూతనంగా మళ్ళీ 2వసారి ఎన్నికైన జిల్లా అధ్యక్షులు వారు మరి జ్యోతుల నవీన్ గారు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. కన్నబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద కూడా మరి వాళ్ళకి కళ్ళు ఉన్నాయా లేదా, మరి వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా ముఖ్యమంత్రి, ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. మరి గతంలో 19 నుంచి 24లో వాళ్ళు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైచిలకు అప్పులు, 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని అప్పచెప్పిన ఘనత వైసీపీ పార్టీది, వైసీపీ ప్రభుత్వాన్ని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చెత్తని క్లియర్ చేస్తున్నాం, ఎక్కడికక్కడ వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు అమౌంట్లు మళ్ళీ రీపే చేయవలసి వస్తుంది, వాళ్ళ బకాయిలు పెట్టిన పెండింగ్ బకాయిలు తీరుస్తూ ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లోకేష్ గారు కూడా మరి విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద పూర్తిగా మరి మార్పు తీసుకొస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. బాగోగులు చూడడానికి ప్రభుత్వం నిర్మించుకునే రాజధాని అది, దాన్ని కూల్చేయడం జరిగింది. పోలవరాన్ని 70% పూర్తి చేసిన పోలవరాన్ని మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల కాలంలోని కూడా 5% కూడా పనులు పూర్తి కాని పరిస్థితి ఎందుకు దాపరించింది? మీ అనాలోచిత నిర్ణయాల వల్ల కాదా? ఈరోజు పోలవరం పూర్తయి ఉంటే కొన్ని లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి జరిగేది, కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగి ఉండేవి. ఇదే కాదు, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఎన్ని కంపెనీలు ఎంఓఎలు చేసుకున్నాయి కూడా వెనక్కిపోవడం జరిగిందండి. మళ్ళీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మొన్న వైజాగ్లోని 10 కోట్ల రూపాయలు ఎంఓఎలు చేసుకుని కంపెనీలు ముందుకు రావడానికి ఈరోజు ఎందుకున్నాయి? ఆ రోజు మీ మీద నమ్మకం లేక, ఈరోజు మళ్ళీ నమ్మకం ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు ఆ ఎంఓఎలు కంటిన్యూ చేసినట్టయితే ఈ పార్టీకి కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉండేదా లేదా? వాటిని అన్నింటినీ కూడా దూరం చేసిన పరిస్థితి మీది కాదా? అదేవిధంగా ఏ రోజు కూడా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి గవర్నమెంట్ ఉద్యోగం అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు జీతాలు పడే పరిస్థితి. కానీ నీ పాలనలో, నీ ప్రభుత్వ పాలనలో ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితికి, దుస్థితికి గవర్నమెంట్ ఎంప్లాయీ వెళ్ళిపోయాడు అంటే మీరు ఏ పరిస్థితుల్లో ఈ పాలన సాగించారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. మీ పెద్దలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. అదే కాకుండా పంచాయతీలు పైనుంచి కూడా ఫండ్స్ వివిధ రకాలుగా వస్తుంటాయి.
గవర్నమెంట్ నుంచి వస్తాయి, తర్వాత జిల్లా పరిషత్కి వస్తాయి, తర్వాత మండలం నుంచి వస్తాయి, తర్వాత పంచాయతీలకు వస్తాయి. వివిధ రకాల అభివృద్ధులు చేసుకునే పరిస్థితి నుంచి మొత్తం పంచాయతీలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి 4 సంవత్సరాల కాలం పంచాయతీ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నీ హయాంలో జరిగితే 3.5 సంవత్సరాలు కూడా ఒక్క రూపాయి అన్న పంచాయతీ నిధుల నుంచి తీసుకునే అవకాశం పంచాయతీ ప్రెసిడెంట్కి ఉందా? ఒక లైట్ పోయినా, ఒక కాలువ బాగోకపోయినా, లేకపోతే వివిధ రకాలుగా ఆ పంచాయతీలో దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ సర్పంచ్ది. అటువంటి సర్పంచ్ చేతిలో ఏ విధమైన అధికారం లేకుండా, ఒక్క రూపాయి కూడా అకౌంట్లో లేకుండా చేసిన దుస్థితి మీది కాదా? అదేవిధంగా ఆ రోజు బిల్డింగులకు రంగులు వేసుకున్నారు, 400 కోట్ల రూపాయలు. మళ్ళీ కోర్టు దాన్ని వేయకూడదు, పంచాయతీ బిల్డింగులకి పార్టీ రంగు వేయకూడదంటే మళ్ళీ తిరిగి దానికి 400 కోట్లు 800 కోట్లు వెచ్చించి ప్రజాధనాన్ని వృధా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అదేవిధంగా రాళ్ల మీద బొమ్మలు, ఎవరు భూమి పూర్వం నుంచి కూడా తరతరాలుగా ఆస్తులు ఒకరికొకరు సంక్రమిస్తూ వస్తుంటాయి. తాతలు రాస్తారు, తండ్రులు రాస్తారు, లేకపోతే పిల్లలు అయితే మేనమామలు రాస్తారు, లేకపోతే వివిధ రకాలుగా వస్తాయి. ఆ సరిహద్దు రాళ్ళలో మీ బొమ్మలు ఎందుకు? కొన్ని సరిహద్దు రాళ్ళు బొమ్మలు వేసుకున్నారు. సరిహద్దు రాళ్ళు ఎప్పుడు పూర్వం నుంచి ఈ రోజు కూడా అక్కడ కొలిసేవాళ్ళు వెళ్తే వాడికి తెలుస్తుంది, ఆ పక్కన ఎన్ని తుప్పలు ఉన్నా సరే ఇక్కడ రాయి ఉంది తవ్వండి అంటే ఒక 5 అడుగులు అటు ఇటులో పాత రాయిలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీసేసి సరిహద్దు రాళ్ళు